ఎట్లున్నదండి. మీరు గడికి 10 నిమిషాలు ఏమన్నా జపమాల పట్టుకొని చేసినా, లేకపోతే గడియారం టైం చూసుకొని చేసినా కానీ గడ మరకుకు పాండురంగ ఆశ్రమం అని ఉన్నది. ఆశ్రమంలో 3,50,00,000 జపం కావాలన్నట. మనం కూడా అందులో పాల్గొంటే వాళ్ళ దగ్గర కూడా మనది ఇంత ఉండిపోతుంది కదా. మనం అందులో పొత్తు కలిసినట్టయితే మన గీడ కూర్చుంది నామా అనుకున్నట్టు ఆడికి కూడా మనది ఉంటుంది. ఎవరన్నా చేస్తామనుకున్న వాళ్ళకి రాసుకుంటా ఇదే అరేగా మని, ఇంకోటి ఏం లేదు, బొట్టు లేదు, ఏం లేదు. అప్పుడింత అనుకోని కూడా మీరు స్నానం చేసినా చెయ్యకున్నా మడి కట్టుకోవాలని ఏం లేదండి. భగవంతుడు మనలో ఉన్నప్పుడు మనకు మడి ఎక్కడండి. మీ చెమట కొరకు స్నానం చేస్తాను, దేవుని కొరకు స్నానం కాదు, ఇది చెమట కొరకు స్నానం చేస్తాను. కానీ మీరందరూ బాగుపడాలి అని పాపం మాత్రుడు వచ్చి చెప్పినప్పుడు మీరు ఎంత విలువ ఇచ్చేది ఉండేనండి దానికి. ఒక్కొక్క జాగల విలువ లేకపోతే నిన్న అమ్మాయి నేను పోయినాం తత్రపడ్డాం, మా గొంతే మళ్ళా రాదు గట్లా మాట్లాడింది. ఇక రాను, ఇక్కడ ఉన్నాను, ఇక్కడ చెప్పాను. మీకు విలువలేని జాగాలో నేను చెప్పుడు ఎందుకండి. నాకు ఏమున్నదని ఇక్కడికి వచ్చినా మీకు ఏమన్నా పైసలు ఇవ్వమంటానా, కారు కిరాయి కట్టమంటానా, నూనె ఖర్చు పెట్టమంటానా. నేను వచ్చే వరకు దీపారాధన పెట్టలేదని మస్తు బాధపడ్డాడు. నా గొంతు కూడా కూలబడిపోయింది, వట్టిది దడదడకే కూలబడిపోయింది. అవు గట్లాగా. ఎందుకంటే 118 రోజులు చెప్పినప్పుడు కూడా మీరు ఇంత కూడా కవర్ కాకపోయింది. ఏమో తంతలేవన్నాడు గోపుతలే కదా, అడినప్పుడే గొప్ప. ఇక వాళ్ళకి చాలా కష్టం అనిపించిందో ఏమనిపించిందో నాకైతే మస్తు బాగా అనిపించింది. అటువంటి పరిస్థితి మనలో తెచ్చుకోవద్దు. మనం ఇంత 30 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. భూమి మీదకి వచ్చినప్పుడు ఏం తీసుకొని పోతావండి. నువ్వు 4 లక్షలు ఇంట్లో పెట్టుకున్నావు, నీ ప్రాణం పోయింది. నిన్న అశోక్ కూడా ఇలా ఫోన్ చేయాలి, అశోక్ రోజు రమ్మనాలి. అందరు ఫోన్ చేస్తాను. నేను పోతే కార్ దిగగానే ఇంట్లో పోయి ఫస్ట్ మధు ఫోన్ చేసుకుంటాను. మనం అన్న కొడితే మనకేమో ఇంకోడో కాదు 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 పక్కవాడోడో పాలివాడోడో అనుకుంటాం. కానీ మా అయ్యదంతా నాకేనా అంటాడు. వానికి కన్నందుకు వానికి ఇప్పుడు ఏం చేసి మనం పోతాడండి. ఒక కట్టెల్లో పెట్టి కాలబెట్టేదాకా ఆ శరీరం ఉన్నందుకు వాడు అక్కి పెట్టేదాన్ని. అది ఇంకా మా అమెరికాలో పోయినోళ్ళట వీలు లేదట వచ్చేటందుకు. కిరాయిలు పెట్టి ఏడిపిమన్నాడు, కిరాయిలు పెట్టి ఎత్తుకపోమన్నాడు. 4 లక్షలు పెట్టే నలుగురు ఎత్తుకపోమన్నాడు. లాంఛనంగా ఏడితే 1,50,000 ఇస్తే లాంఛనంగా ఏడుతారట. లేకపోతే బాగా ఏడవాలి అంటే 6 పెట్టారన్నట్టు 5 లక్షలు ఇస్తాను. అవ్వా మనం బయట తోలితే ప్రేమలన్నీ సంపుకొని పైసలు రావాలని నేను ఓర్మలతనం కాదని నీకు ఓర్మలేకంట చెప్తాను. పైస విలువ ఎంతదో కొద్దిగా పైస దొరికినప్పుడు విలువ తెలిసింది. ఇప్పుడు బాగా పైసా కాబట్టి ఇప్పటి 10 రూపాయలు, అప్పటి 10 రూపాయలు, ఇప్పుడు 1,00,000 రూపాయలు. లక్షలతో కొనుక్కుంటారు కాబట్టి ప్రేమలన్నీ చచ్చిపోయినాయి. పరాదేశం తోలిన వాళ్ళకి అందరికి ప్రేమ చచ్చిపోయినాయి. పైసలు ఉండొచ్చు కానీ ఎన్ని పైసలు ఉన్నాయో ఎన్నో పైసలు పెట్టి కాలబెట్టిందైతే మనం ఏంటి నేనైతే ఎన్ని పైసలు ఉన్నా కూడా మూలకే ఉంటే నీకేం అక్కడికి వస్తుంది. నీకు మంచి పని చేసుకొని పోతే నువ్వు బాగుపడతావు. రాజా రామచంద్ర భగవాన్ జై.